ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గం హోర్ముజ్ జలసంధి. మధ్యప్రాచ్య దేశాల నుంచి ప్రపంచ దేశాలకు వెళ్లే ఎక్కువ భాగం చమురు ఈ మార్గం నుంచే వెళ్తుంది. అలాంటి ముఖ్యమైన మార్గంలో ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ ఈ జలసంధిని మూసివేస్తామని, నౌకలు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో చమురు ట్యాంకర్లు సముద్రంలోనే నిలిచిపోయాయి. దీంతో చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. మారిటైమ్ విశ్లేషణ సంస్థల వివరాల ప్రకారం హోర్ముజ్ జలసంధిని అధికారికంగా మూసివేశామని ఎలాంటి ప్రకటన రాలేదు. అయినప్పటికీ ఇరాన్ హెచ్చరికల కారణంగా నౌకల రాకపోకలు దాదాపుగా ఆగిపోయాయి. సాధారణంగా రోజుకు దాదాపు 19.8 మిలియన్ బ్యారెళ్ల చమురు ఈ మార్గం ద్వారా రవాణా అవుతుంది. కానీ మార్చి 1న కేవలం 3 ట్యాంకర్లు మాత్రమే 2.8 మిలియన్ బ్యారెళ్ల చమురుతో జలసంధిని దాటాయి. అంటే చమురు రవాణా దాదాపు 86% తగ్గిపోయింది. మార్చి 2న ఉదయం పరిస్థితి మరింతగా దిగజారింది. ఒక చిన్న ట్యాంకర్, ఒక కార్గో నౌక మాత్రమే ఈ మార్గంలో ప్రయాణించాయి. ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి రెండు వైపులా 700కు పైగా నౌకలు నిలిచిపోయాయి. వీటిలో 334 చమురు ట్యాంకర్లు ఉన్నట్లుగా సమాచారం. మిగిలినవి ఇతర సరుకు రవాణా నౌకలు. గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతంలో కూడా కొన్ని నౌకలు ఆగిపోయాయి. హోర్ముజ్ మార్గం ఎక్కువగా మూసుకుపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ట్యాంకర్లు సముద్రంలో నిలిచిపోవడంతో డెలివరీలు ఆలస్యమవుతాయి. ఇది చమురు కొరతకు దారితీసే అవకాశం ఉంది. ఇప్పటికే గల్ఫ్ ప్రాంతానికి వెళ్లే నౌకలపై బీమా సంస్థలు కఠిన నిబంధనల్ని అమలు చేస్తున్నాయి. బీమా ప్రీమియంలు కూడా పెరుగుతున్నాయి. ఇవన్నీ కలిపి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడానికి కారణమవుతాయి. ఈ పరిస్థితి భారత్కు కూడా కీలకం. మన దేశం ముడి చమురు దిగుమతుల్లో దాదాపు 50% హోర్ముజ్ మార్గం ద్వారానే వస్తుంది. రోజుకి సగటున 2.5 మిలియన్ బ్యారెళ్ల చమురును ఈ మార్గం ద్వారా దిగుమతి చేసుకుంటుంది. ఈ సరఫరా పూర్తిగా ఆగిపోతే మన వద్ద ఉన్న నిల్వలు 60 రోజుల వరకు సరిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎల్పీజీ విషయంలో పరిస్థితి కొంత ఆందోళనకరంగా మారింది. దేశ అవసరాల్లో 80 నుంచి ఎల్పీజీ దిగుమతులపైనే ఆధారపడుతోంది. అందులో ఎక్కువ భాగం గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. ప్రస్తుతం ఉన్న నిల్వలు కేవలం 2 వారాలకే సరిపోతాయని అంచనా. కాబట్టి ఉద్రిక్తతలు ఎక్కువ కాలం కొనసాగితే వంట గ్యాస్ సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆసియా, ఐరోపా దేశాల రిఫైనరీలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. యుఎస్ గల్ఫ్ కోస్ట్, పశ్చిమ ఆఫ్రికా, బ్రెజిల్, రష్యా వంటి ప్రాంతాల నుంచి చమురు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ భారత్, చైనా వంటి దేశాలు మాత్రం ఇంకా హోర్ముజ్ మార్గంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఈ మార్గం నిరవధికంగా మూసుకుపోతే భారత్ తక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై ఆంక్షల్ని విధించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర వరుసగా 3వ రోజు పెరిగి సుమారు $80కి చేరుకుంది. యూరోపియన్ గ్యాస్ ధరలు 40% వరకు పెరిగాయి. అదనంగా సౌదీ అరేబియాలోని రాస్ తనూరా రిఫైనరీపై జరిగిన దాడి కూడా మార్కెట్ను కలవరపెడుతోంది. ఈ రిఫైనరీ రోజుకు 5.5 లక్షల బ్యారెళ్ల చమురును శుద్ధి చేస్తుంది. దీన్ని తాత్కాలికంగా మూసివేయడంతో సరఫరా మరింతగా తగ్గే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే హోర్ముజ్ జలసంధిలో ఏర్పడ్డ ఉద్రిక్తతలు ప్రపంచ చమురు మార్కెట్ను కుదిపేస్తున్నాయి. తాత్కాలిక అంతరాయం అయితే ప్రభావం తక్కువగానే ఉంటుంది. కానీ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే చమురు ధరలు మరింతగా పెరిగే ప్రమాదం ఉంది. భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలు జాగ్రత్తగా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.